హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసేసి నేను మీకు బెంగళూరులోనే ఒక కామ్ అండ్ బ్యూటిఫుల్ ఏరియా చూపించబోతున్నాను. అదేదో కాదండి, సాకార్ నగర్ అనమాట. సాకార్ నగర్లో నైట్ వైబ్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కూడా చూపిస్తాను. సో స్కిప్ చేయకోకుండా ఫుల్ వీడియోని చూడండి. ఆ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటనేది మీరు కూడా తెలుసుకుందరు. కానీ ఇది వచ్చేసేసి బెంగళూరు సిటీ హార్ట్ అండి. బెంగళూరుకి కూడా హార్ట్ ఉంటుందా అని అనుకుంటున్నారా? అదేనండి, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని అంటారు కదా, దాన్ని చాలామంది బెంగళూరు హార్ట్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇది అదే అనమాట. నైట్ అయితే ఇది ఒక వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి ఎలా ఉందో అసలు. రోడ్స్ ఇప్పటికి కూడా ఫుల్ ట్రాఫిక్తో ఉన్నాయన్నమాట. చూసారు కదా, అన్ని షాప్స్ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. సింగిల్ షాప్ కూడా క్లోజ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైం నైట్ 10 అవుతుందన్నమాట. బట్ ఒక్క షాప్ కూడా క్లోజ్ అవ్వలేదు, అన్ని షాప్స్ ఓపెన్లోనే ఉన్నాయి. నైట్ డ్రైవ్ అంటే బెంగళూరులో ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది కదండి. ఈ సాకార్ నగర్ వచ్చేసి మోస్ట్లీ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. నైట్ టైమ్స్లో కూడా చాలా స్ట్రీట్స్ ఇవన్నీ ఏంటంటే చాలా సేఫ్గా ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ చాలామంది ఇక్కడ వాకింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట. నైట్ టైమ్స్లో ఎటువంటి భయము ఉండదన్నమాట. ఎక్కువ రెసిడెన్షియల్ ఏరియా కదా, చాలా వెల్ మెయింటైన్డ్గా ఉంటుంది. అండ్ ఇంకేంటంటే గ్రీనరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంక ఇక్కడ ఫుడ్ కార్నర్స్, ఫుడ్ స్టాల్స్, బేకరీస్, సంగీత రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది అనమాట సాకార్ నగర్లో. అక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి చూడండి బర్డ్స్ అనమాట. మా కిడ్స్ చూస్తున్నారు. మా బాబు హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. చిన్నప్పుడు ఇలాంటివన్నీ చూస్తే మనకి భలే ఒక వండర్ లాగా అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఒక స్టేషనరీ షాప్ అనమాట. మేము వచ్చిన రెస్టారెంట్కి పక్కనే ఉంది. మేము ఎక్కడికి వచ్చామంటే సంగీత రెస్టారెంట్ అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. ఇక్కడ వచ్చేసేసి మనకి ఒక స్పెషల్ ఐటెం ఉంటుంది అనమాట. మనకంటే ఉంటాము. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. మాన్షి అయితే చూడండి, తను ఒక పెద్ద పెట్ లవర్ అనమాట. ఆ డాగ్ని చూస్తుంది అనమాట. నేను షూట్ చేస్తుంటే మమ్మీ షూట్ చేయొద్దు, డాగ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. స్టిల్ వెయిట్ చేస్తున్నాం అనమాట మా రోల్ కోసం. డిమాండ్ ఎక్కువ కదా, సో వెయిటింగ్ టైం కూడా ఎక్కువే. కొన్నిసార్లు తప్పదండి. అమ్మయ్య, మా రోల్ అయితే వచ్చేసింది. సో మళ్ళీ మా రైడ్ స్టార్ట్ అయిందనమాట. నైట్ టైంలో డ్రైవ్కి ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది కదా. అలా ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆ లైట్స్ అలా చూస్తూ వెళ్తూ ఉంటే భలే ఫీల్ వస్తుందండి నాకైతే. ఎంతమందికి ఇలా నైట్ టైం రైడ్స్ అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి. చూడండి ఎన్ని బిల్డింగ్స్ అండ్ స్ట్రీట్ లైట్స్. నైట్ టైంలో బెంగళూరు మరింత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ట్రాఫిక్ అయితే డే టైంలోనూ ఉంటుంది, నైట్ టైంలోనూ ఉంటుంది. అసలు బెంగళూరుకి ఏదైనా ఒక స్పెషల్ ఉందంటే ఫస్ట్ వచ్చేదైతే నా మైండ్లో అది ట్రాఫిక్కేనండి. బెంగళూరు ట్రాఫిక్ వచ్చేసేసి ఒక స్పెషల్ ప్లేస్ అనమాట బెంగళూరులో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వచ్చేసేసి జక్కూరు ఎయిర్ఫీల్డ్ అనమాట. ఈ ప్లేస్ గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఒక ఇన్సిడెంట్స్ కూడా తెలిసే ఉంటుంది. ఈ ప్లేస్లోనే మనందరికీ చాలా ఇష్టమైన మూవీ హీరోయిన్ సౌందర్య గారు చనిపోయారనమాట. 90s కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆవిడ బాగా తెలుసు అనమాట. ఆ టైంలో కిడ్స్కి ఆవిడ ఒక ఫేవరెట్ హీరోయిన్ అనమాట. చాలా అంటే చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ 2004లో ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి ఆవిడ చనిపోయారనమాట. ఈ ప్లేస్ని ఎప్పుడు చూసినా నాకైతే ఆ ఇన్సిడెంట్ సౌందర్య గారే గుర్తొస్తారనమాట. పగలు ఎంత బిజీగా ఉన్నా నైట్ ఈ సిటీ ఒక కొత్త రూపంలో కనిపిస్తుంది. ప్రతి లైట్ వెనక ఒక కథ ఉంటుంది కదండి. నైట్ టైము ఎంత టైం అయినా కూడా ఈ సిటీ నిద్రపోదనమాట. ఎవరో పనిచేస్తుంటారు, ఎవరో ఎంజాయ్ చేస్తుంటారు, ఎవరెవరో ఏదో చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇదే బెంగళూరు నైట్ వైబ్ అనమాట. నాకు వీలైనంతలో నేను చూపించాను. బెంగళూరులో ఒక కామ్ అండ్ పీస్ఫుల్ నైట్ ఎలా ఉంటుందో మీకు చూపించాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ నా వీడియోని షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బెంగుళూరులో మీకు ఫేవరెట్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మిమ్మల్ని కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.